ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి. ఇంగ్లీషు ఎవరైనా మాట్లాడితే మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్‌లో రాయగలగాలి. ఇంగ్లీష్‌లో చదవగలగాలి అనే కోరిక మనకున్నట్లయితే, మనం ముందుగా టెన్సెస్ గురించి తెలుసుకోవాలి ఇంగ్లీష్‌లో. ఈ ఇంగ్లీష్‌లో టెన్సెస్ గురించి తెలుసుకున్నట్లయితే, మనకి 50% ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి అవకాశం వస్తుందన్నమాట. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి ఒక పని ఇప్పుడే ముగిసినది అని సూచించుటకు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు. ఒక పని ఇప్పుడే అయిపోయినది అని చెప్పటానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారన్నమాట. దీని యొక్క స్ట్రక్చరు అంటే వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఆర్ అదర్ వర్డ్స్, ఈ విధంగా దీని యొక్క వాక్య నిర్మాణం ఉంటుంది. ఈ వీడియోలో మనం సబ్జెక్ట్గా హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు ఈ వాక్య నిర్మాణం ఎలా చేయాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వాక్య నిర్మాణం ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ అంటే ఏకవచన నామవాచకములు, ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ వెర్బ్ 3 అంటే వెర్బ్ యొక్క మూడో రూపం అన్నమాట. ఇక్కడ డన్, డిఓఎన్ఈ, డన్, ఈటెన్, టేకెన్, ఇలా వెర్బ్ 3 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. షీ హ్యాజ్ టేకెన్ కాఫీ, ఆమె కాఫీ తీసుకున్నది. ఈ హ్యాజ్ రిటన్ ఏ లెటర్, అతను ఒక ఉత్తరం రాశాడు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా మనం ఉపయోగించాలో తెలుసుకోగలుగుతాం అన్నమాట. అట్లాగే రామ్ హ్యాజ్ బాట్ ఏ కార్, రాముడు ఒక కారు కొన్నాడు. ఇవన్నీ ఇంతకుముందే ముగిసిన పనులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వ్రాసేటప్పుడు కీవర్డ్స్ లేకపోతే క్లూ వర్డ్స్ ఇవి కొన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అవేంటంటే జస్ట్, జస్ట్ నౌ, ఎట్, రీసెంట్లీ, ఆల్రెడీ, ఎవర్, నెవర్, సిన్స్, ఫర్, సో ఫార్ మొదలైన కీవర్డ్స్ను ఉపయోగించి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. ఒక పని ఇప్పుడే ముగిసినది అని చెప్పటానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.